ఒక డాక్టర్కి సంబంధించి అత్యాచారం జరిగి హత్య జరిగి అరాచకమైనటువంటి పరిస్థితులు తలెత్తిన ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించడం అనేది మమత బంధువర్గం లేదా మమత పార్టీకి సంబంధించిన కీలకమైన వాళ్ళు ఆ అవయవాల మాఫియా ఉందన్నటువంటి చర్చ ఒక పక్కన నడుస్తుంటే మరొక పక్కన అలాంటి ప్రిన్సిపల్ని కాపాడటానికి ఆయన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి ఊరుకున్నది మమత. ఎందుకు అంటే అతనితో మంచి సాన్నిహిత్యం ఉంది అన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది. ట్రైనీ వైద్యురాలు అత్యోదంతం వెలుగు చూసిన ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మంచి కాంటాక్ట్సే ఉంది. అతను పుట్టినరోజుకు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఒక లేఖ రాసిందంట మమతా బెనర్జీ. ఇది 2022లో జరిగిందట. అంటే అంత సాన్నిహిత్యం ఉంది మమతా బెనర్జీకి, అందుకనే ఆ కీలక పొజిషన్లో ఉంది. అందులో డియర్ ప్రొఫెసర్ ఘోష్ అంటూ అందులో ఆమె సంబోధించారు. తన సన్నిహితులైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది మమతా బెనర్జీకి అలవాటు. ఆమె సన్నిహితుల్లో ఘోష్ ఒకరు అన్నటువంటిది ఇప్పుడే బయటపడింది. అంతేకాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో అధికార టీఎంసీ వర్గాలు ఆయనకి ఎంతో పలుకుబడి ఉంది. వైద్యురాలు హత్యోదంతం అనంతరం రాజీనామా చేసిన ఆయన్ని సీఎం మమత వెంటనే కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ప్రిన్సిపాల్గా నియమించడం అన్నది అందువల్లనే జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ.